నమస్తే, వెల్కమ్ టు సీఎం టుడే. నేను మీ మధు. నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి 6 సార్లు ఎమ్మెల్యే. అంతేకాదు ఆయన తండ్రి నల్లపరెడ్డి శ్రీనివాసరెడ్డి అప్పట్లో అతిపెద్ద పొలిటికల్ సెన్సేషన్. ఆ ఇంటి పేరుకు ఒక బ్రాండ్ ఇమేజ్ ఉంది. ఆ మొత్తం ఇమేజిని బురద కాలువలో కల్పిస్తున్నారు మాజీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి. కేవలం కొవ్వూరు మాత్రమే కాదు, నెల్లూరోళ్ల పరువు మొత్తం పెన్నలో కలిపేస్తున్నారా అన్న మాట కూడా ఎక్కువగా వినిపిస్తుంది. ఇక ప్రసన్న కుమార్ రెడ్డి కొవ్వూరు మాజీ ఎమ్మెల్యే నోటి దురుసు ప్రస్తుతం రాష్ట్రంలో మహిళల ఆగ్రహానికి గురవుతుంది. స్థానిక ఎమ్మెల్యే తనకు సోదరి వరుస కూడా అయిన వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి పట్ల ఆయన చేసిన అనుచిత వ్యాఖ్యలు ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఇప్పటికే ఇలాంటి వ్యాఖ్యల వల్ల తాము తీవ్రంగా నష్టపోయామని పార్టీలోని కొందరు అంటుంటే, వాటిని ఎంత మాత్రం పరిగణలోకి తీసుకోకుండా ఎలా పడితే అలా మాట్లాడడం ఏంటన్న చర్చకు తెరలేసింది. ఇక నల్లపరెడ్డి పరువు మొత్తం తీస్తున్నావుగా అన్న కామెంట్లు కూడా వినిపిస్తున్నాయి. ప్రసన్న ఒక పార్టీ కార్యక్రమంలో పాల్గొని వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డిపై తీవ్ర పదజాలంతో కామెంట్ చేశారు. అంతేకాదు, ఆమె భర్త వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని సైతం అనరాని మాటలు అన్నారు. ఇక విపిఆర్ గా పేరున్న ప్రభాకర్ రెడ్డికి వేల కోట్ల ఆస్తులున్నాయని, ఆయన్ను హతమార్చడం కోసం కొన్ని టీములు సుపారీ సిట్టింగులు వేసినట్టు కూడా తనకు సమాచారం ఉందని కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు ప్రసన్న. ఇక పోయి పోయి పలు చోట్ల తిరిగి పిహెచ్డీలు కూడా చేసొచ్చిన ప్రశాంత్ రెడ్డిని పెళ్లాడే బదులు తనకు చెప్పి ఉంటే ఒక మంచి కన్నె పిల్లని ఇచ్చి పెళ్లి చేసుండేవాన్నని అనడంతో ఇప్పుడు కొవ్వూరు మొత్తం కొలిమిలా తయారైపోయింది. ఇదే సమయంలో ప్రసన్న ఇంటిపై దాడి జరిగింది. దీంతో నెల్లూరు మొత్తం అట్టుడుకుతోంది. ఇక తెలుగుదేశం వైసీపీ మధ్య పొలిటికల్ వార్ షురూ అయిపోయింది. అదలా ఉంటే తనపై ప్రసన్న కుమార్ రెడ్డి వ్యాఖ్యలపై ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. ఒక మహిళా ఎమ్మెల్యేగా తాను ప్రసన్న కుమార్ రెడ్డి చేసిన అవినీతిపై ప్రశ్నిస్తే సభ్య సమాజం చెవులు మూసుకునే విధంగా ప్రసన్న కుమార్ రెడ్డి అనుచిత భాషా ప్రయోగం చేశారని విమర్శించారు. అసభ్యంగా అసహ్యంగా మాట్లాడి మా నోరు మూయిద్దాం అనుకుంటున్నావా అని కూడా నిలదీశారు. ఒక మాజీ మంత్రి అయ్యుండి మహిళల పట్ల ఇంత నీచంగా అసభ్యంగా మాట్లాడడాన్ని బట్టే ప్రసన్న కుమార్ రెడ్డి ఎలాంటి వారో, ఆయన వ్యక్తిత్వం ఎలాంటిదో ఇక్కడే తెలుస్తుందంటున్నారు. ఇక ప్రసన్న కుమార్ రెడ్డి నివాసంపై జరిగిన దాడితో తమకు ఎలాంటి సంబంధం లేదని ప్రశాంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఇక ప్రసన్న కుమార్ రెడ్డి వల్ల చెప్పుకోలేని బాధలు అనుభవించిన చాలా మందిలో ఎవరో ఒకరు దాడి చేస్తుండొచ్చని కూడా అంటున్నారు. అయినా తనపై ఆరోపణలు చేస్తున్న వైసీపీ నేతలకు ఒక సూటి ప్రశ్న అని ఆమె స్పందించారు. నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి తనపై చేసిన వ్యక్తిగత వ్యాఖ్యలను మీ ఇళ్లలోని మహిళలకు వినిపించగలరా అని కూడా నిలదీశారు. ఇక ప్రసన్న కుమార్ రెడ్డి వ్యాఖ్యలను జగన్ సీరియస్ గా తీసుకుని ఆయనపై చర్యలు తీసుకోవాలని కూడా డిమాండ్ చేశారు. మరి మీకేమనిపిస్తుంది? ఈయన వ్యాఖ్యలు కరెక్టే అంటారా, లేకపోతే ఇవన్నీ కూడా ఖచ్చితంగా నోరు అదుపులో పెట్టుకోవాల్సిన వ్యాఖ్యలు అంటారా? దాని గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇటువంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.